గైస్ అంట చేసి ఎలాగోలాగా సెకండ్ వీడియో వచ్చేసాం. ఇప్పుడు జరిగిన టాస్క్ ఏంటంటే, ఫస్ట్ డిక్కీలో ట్రైపాడ్ స్ట్రక్ అయిపోయింది. సెకండ్ లైటింగ్ లేదు. థర్డ్ బండ్లు పోతా. సో మొత్తం ఏం అర్థం కావడం లేదు. ఈ వీడియోలో చాలా బ్రేక్స్ ఉండొచ్చు. మళ్ళీ ఫస్ట్ వీడియో చెప్తున్నాను కదరా, కానీ మా వాళ్ళకి అయితే ఇక్కడ చాలా బళ్ళు వెళ్తున్నాయి, చాలా నాయిస్ ఉంది. బాయ్ బ్రో. సో కార్లో బండ్లు విల్ డూ అవర్ బెస్ట్ అండ్ గట్టిగా మనం ట్రై చేస్తాం. సో వాయిస్ లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే ఒకసారి యాక్సెప్ట్ చేయండి. నేను మంచి వీడియోస్ కోసం మంచి ప్లేస్ గురించి వెతుకుతున్నాము. దొరికిన వెంటనే ఇంకా అక్కడ నుంచి పోస్ట్ చేస్తాం. ఇది ఒక వీడియో కొంచెం ఎక్స్పెక్ట్ చేయండి. ఇంగ్లీష్ వద్దులే, కొంచెం క్షమించండి. ఇది ఒక వీడియోకి అడ్జస్ట్ అవ్వండి. ఓకే, ప్రజెంట్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ టు నాన్ సెన్స్. ఈ రోజు ఏమని మాట్లాడాలంటే, ఇప్పుడైతే అయితే మ్యాచ్ అయితే ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. వీడియో రికార్డ్ చేస్తామంటే వీడియో 63 balls 69 రావాలి. అండ్ గిల్ అండ్ అయ్యర్ ఆడుతున్నారు. గిల్ చాలా బాగా ఆడుతున్నాడు. 44 balls కి 62. అయ్యర్ ఇప్పుడే క్రీజ్ లోకి వచ్చాడు ఆఫ్టర్ క్యామియో బై ఇషాన్ కిషన్. రోహిత్ శర్మ వెల్ ఒక మైల్ స్టోన్ రీచ్ అయ్యాడు ఈరోజు. తెలుసా మైల్ స్టోన్ ఏంటో? ఓన్లీ ఓపెనర్ టు గెట్ 16,000 runs across all 3 formats. ఓన్లీ ఓపెనర్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్. నేనైతే మ్యాచ్ అయితే పూర్తిగా బాయ్కాట్ చేయాలి. మ్యాచ్ ఎందుకు అలాగా? బాగానే ఉన్నాం కదా అందరూ. నాకైతే ఇండియన్ టీమ్ పూర్తి ఫేవరిజం పైన జరుగుతుంది అనిపిస్తుంది. నాకు ఆ స్క్వాడ్ సెలక్షన్ నచ్చలేదు. ఫస్ట్ పాయింట్, సిరాజ్ వర్క్ లో మేనేజ్మెంట్ తీసి ప్రెసిడెంట్ తీసుకున్నారు. T20 ఐర్లాండ్ కి ఇంగ్లాండ్ సిరీస్ కి, అది నచ్చలేదు. ఆ డిసిషన్ నచ్చలేదు. భూమి అంత బాగా పర్ఫార్మ్ చేసిన తర్వాత భూమిని అసలు కంబ్యాక్ ఛాన్స్ ఇవ్వడం లేదు. ఏజ్ అనే ఫ్యాక్టర్ అయితే పెడుతున్నారు. సో ఐ డింట్ లైక్ దట్ డెసిషన్స్ ఆల్. అది శాక్ వేసేస్తే మంచిది. నేనేమంటాను తెలుసా, ఫ్రమ్ సెలక్షన్ కమిటీ శాక్. నేనేమంటాను తెలుసా, 2024 T20 వరల్డ్ కప్ గెలిచినాం. 2024 లో గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా అయిన తర్వాత చేసిన కొన్ని కాల్స్ ఉన్నాయి, చాలా కాంట్రవర్షియల్ కాల్స్. ఏమంటావు చెప్పా నువ్వు? ప్రతిదానికి ఏంటంటే 2024 ఫైనల్ ఆడింది ఎవరు? నీకు ఆ 2 years లో జరిగిన T20s లో చూస్తే మాక్సిమం ఆఫ్ ది ప్లేయర్స్ ఆ 2 teams నుంచి ఉన్నారు. అవును, నువ్వు లెక్క పెట్టుకుంటే. ఎందుకు? వాళ్ళు పర్ఫార్మ్ చేశారు కాబట్టి. నీకు ఎవరు పర్ఫార్మ్ చేయలేదని నువ్వు వాళ్ళని తీసుకోవట్లేదు. ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ జీటీ టాప్ 3 పోయిన ప్రతిసారి వాషింగ్టన్ సుందర్ ఒక్కడే బ్యాట్ ఆడికి. ఇప్పుడు బౌలింగ్ కూడా తీసుకుంది బ్యాటింగ్ కి. బ్యాటింగ్ గంభీర్ కి చాలా ఇష్టం. అది గంభీర్ ఫేవరెట్. వాషింగ్టన్ సుందర్ అంటున్నావు, వరల్డ్ కప్ ఆడుతున్నావు. వరల్డ్ కప్ ఆడేది మన సౌత్ ఆఫ్రికాలో ఎంతమంది స్పిన్నర్లు ఆడిపోయగలవు? కానీ ఇప్పుడు జరుగుతున్న సిరీస్ ఇండియాలో కదా, దాంట్లో నువ్వు దేనికి ప్రిపేర్ అవ్వాలి? ఇప్పుడు దాంట్లో ఎంతమంది ఫాస్ట్ బౌలర్ని ట్రై చేయగలవు? నువ్వు దేనికి ప్రిపేర్ అవ్వాలి? నా పాయింట్ ఏంటో చెప్పనా? ఇప్పుడు సిరీస్ నా పాయింట్ సింపుల్ పాయింట్. ఈ సిరీస్ దేనికి ఆడుతున్నావు? ఇంకా అంటే ఆ సిరీస్ ప్రిపేర్ అవడం ఇంకా బోల్డ్ ఎంత టైం ఉంది. ఆ టైంలో నువ్వు చేయాలి. ఇప్పుడు నువ్వు ఫస్ట్ కాల్స్ కాదు, ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను చూడు. మనం బయట ఎవే సిరీస్ లో ట్రై చేసుకోవచ్చు ఫుల్ గా. ఎందుకంటే లాస్ట్ హోమ్ సిరీస్ ఇది ODIs లో. ఇంకా వేరే హోమ్ సిరీస్ ఎవే సిరీస్ లో నువ్వు ఫాస్ట్ బౌలర్ తప్పు స్పిన్నర్ ఎందుకు ఆడిస్తావు? ఫస్ట్ పాయింట్. ఇంకోటి ఏంటి చెప్పనా, నెక్స్ట్ ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా ఇద్దరు ఫిట్ గా ఉంటే ఇద్దరు ఆడతారు ప్లేయింగ్ లెవెన్ లో వరల్డ్ కప్ కి. ఎందుకు చెప్పనా, వాషింగ్టన్ సుందర్ ఆడు ప్లేయింగ్ లెవెన్ లో. ఆడి ప్లేస్ లో ఎవరు ఇప్పుడు ఈ స్క్వాడ్ లో హార్దిక్ పాండ్యా కంబ్యాక్ చేస్తే, ఐ మీన్ హార్దిక్ పాండ్యా ఫిట్ ఉంటే హార్దిక్ పాండ్యా ఆడతాడు. ఓన్లీ స్పిన్నర్ ఇన్ అవర్ టీమ్ అక్షర్ పటేల్ ఆడతాడు వరల్డ్ కప్ ఆర్ జడేజా/అక్షర్. అంతే, అక్షర్. ఓకే, నాకు అర్థమైంది. ఇప్పుడు నేనైతే అక్షర్ అయితే ట్రస్ట్ చేయండి. ఇంకోటి ఏంటంటే సౌత్ ఆఫ్రికన్ పిచెస్ అన్ని ఫాస్ట్ బౌలింగ్ పిచెస్ కాదు, అక్కడ స్పిన్ కూడా బాగుంటది. ఎందుకంటే వాళ్ళ టీమ్ లోనే కేశవ్ మహారాజ్ ఎన్ని సంవత్సరాల నుంచి కేశవ్ మహారాజ్ మార్కంతోనే కంటిన్యూ చేస్తారు. సంసీ ఆడాడు చాలా సంవత్సరాలు. ఇప్పుడు ఆ టీమ్ లో ఉన్న స్పిన్నర్స్ అంత ఎఫెక్టివ్ కాదు కాబట్టి వాళ్ళు ఆడట్లేదు. వాళ్ళేమో ఒక సంసీ లాగా అంత
రిస్పిన్ ఎవరో లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ సిపామ్లా అని ఎవడో ఉంటాడు ఒకడు, వాడు తప్ప రిస్పినర్స్ ఎక్కువ లేరు వాళ్ళ దాంట్లో. అండ్ వాళ్ళకి ఆల్రౌండర్స్ ఎక్కువ ఉన్నారు, స్పిన్ ఆల్రౌండర్స్. డోనోవన్ ఫెరేరా తీసుకో, అదే మార్కరం తీసుకో, వాళ్ళ టాప్ 5 బ్యాట్స్మెన్ లో ఒక ఇద్దరు స్పిన్ వేయగలరు. అది మన దాంట్లో అది లేదు కాబట్టి అక్షర్ పటేల్ గాని స్లాష్. నేను అక్షర్ పటేల్ ఎందుకు వద్దంటున్నా అంటే, అక్షర్ పటేల్ టాప్ ఆర్డర్ కలర్స్ అయితే వచ్చి బ్యాటింగ్ వేయగలరు. నువ్వు టాప్ ఆర్డర్ బాగా పర్ఫార్మ్ చేసి నువ్వు డెత్ లో ఫినిషింగ్ అంటే నువ్వు అక్షర్ పటేల్ ట్రస్ట్ చేయలేదు. అక్షర్ పటేల్ అప్పుడు మనం ఇంకా ఉన్నారు లేదు, నువ్వు నెంబర్ 3 లో నువ్వు ఎక్స్పీరియన్స్ కోసం పోతావా? నెంబర్ 5 లో నువ్వేమి నితీష్ రెడ్డినే పంపించక్కర్లేదు. నితీష్ రెడ్డి హీ కెన్ ప్లే ద ఫినిషర్ రోల్. హార్దిక్ పాండ్యా ఇద్దరు ఆడతాడు. సో నువ్వు స్లాటింగ్ చేసి అక్షర్ పటేల్ నెంబర్ 5 లో 3 డౌన్ అక్షర్ పటేల్ కేఎల్ రాహుల్ ఇద్దరు ఆడతారు. కేఎల్ రాహుల్ చెప్తున్నా ఇప్పుడు నెంబర్ 6 లో అయితే పెళ్ళలోకి వెళ్ళిపోతారు. ఒక ప్లేయింగ్ ఓపెనర్స్ గిల్ రోహిత్. కన్సిడరింగ్ గిల్ అండ్ కోహ్లీ ఇద్దరు పిక్ అయితే, గిల్ పిక్ అవుతారు, రోహిత్, కోహ్లీ, అయ్యర్ ఇది టాప్ ఫిక్స్. దీన్ని కదపడం లేదు. నెంబర్ 5 అక్షర్, నెంబర్ 6 కేఎల్, నెంబర్ 6 కేఎల్, నెంబర్ 7 హార్దిక్, నెంబర్ 8 ఎవరు నితీష్, 9, 10, 11 ఫాస్ట్ బౌలర్స్. బుమ్రా, సిరాజ్, ఇంకో ఫాస్ట్ బౌలర్. ఇప్పుడు నీకు ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్ ఉన్నాను. అర్షదీప్ ని స్లాష్ హర్షిత్ రాణా సీమ్ ఉండేది ముగ్గురే. ఎవరు ముగ్గురు ఫాస్ట్ బౌలర్ చూడలేదు. బుమ్రా, సిరాజ్, ఇంకో ఫాస్ట్ బౌలర్ తో వాళ్ళు ముగ్గురే. అర్షదీప్ అని ఇంకో ఫాస్ట్ బౌలర్ ఎవరో వాళ్ళు ముగ్గురే. నువ్వు ముగ్గురు సీమ్ బౌలర్స్ తో పోతావా, నలుగురితో పోతావా? 5 సీమ్ బౌలర్స్, సీమ్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. హార్దిక్ పాండ్యా, నితీష్ రెడ్డి. నువ్వు ఈ ఐపీఎల్ లో చూస్తే నితీష్ రెడ్డి చాలా ఇంప్రూవ్డ్ బౌలర్ అయ్యాడు. ఇప్పుడు ఈ మ్యాచ్ లో కూడా కన్సిస్టెంట్లీ 133 to 135, 140 కూడా వేస్తున్నాడు. ఇంకోటి ఈ రోజు మ్యాచ్ నువ్వు చూడలేదు, ఆడు గుర్బాస్ కొట్టాడు, అందరినీ కొట్టాడు. గుర్బాజ్ వికెట్ తీసినాడు నితీష్ రెడ్డి, అందరిని కొడుతున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి వచ్చాడు, ఒక సూపర్ స్వింగింగ్ యార్కర్ వేసాడు. అది 24th ఓవర్ లో 19th ఓవర్ లో 20th ఓవర్ లోనే వేసాడు. చాలా బాగా వేసాడు ఈ రోజు. బౌలింగ్ కూడా క్విక్ వికెట్ 2 వికెట్స్ తీసాడు ఈ రోజు, మెయిన్ వికెట్స్ తీసాడు. కమ్బ్యాక్ ఇచ్చాడు ఇండియాలో వేసాడు. ఇదే ఒక నితీష్ రెడ్డి 130 to 135 వేసి బౌలర్ ఒక సౌత్ ఆఫ్రికన్ కండిషన్ లో పెట్టు, ఆ బౌన్సీ అండ్ పేసీ కండిషన్స్ లో పెట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీఎల్ లో బాగా పర్ఫార్మ్ చేశాడు. సెకండ్, ఇండియా దగ్గర సీమ్ బౌలింగ్ లేవు. సో చచ్చినట్టు వాళ్ళతోనే ఆడాలి. ఇంకా నీకు బెస్ట్, ఇంకా బెటర్ బౌలింగ్ ఆప్షన్ కావాలి, స్లాగింగ్ కావాలంటే హర్షిత్ రాణా ట్రై చేసుకోవచ్చు నెంబర్ 8 లో. నితీష్ రెడ్డిని పక్కన పెట్టే అప్పుడు 4 ఫాస్ట్ బౌలర్స్, 5 ఫాస్ట్ బౌలర్స్ అవుతారు. హార్దిక్ పాండ్యాతో కలిపి 2 స్పిన్ ఆప్షన్స్ ఉంటాయి. దట్స్ బెటర్ ఆప్షన్. కానీ నువ్వు టాప్ ఆర్డర్ కౌంట్ చేయాలి. అప్పుడు టాప్ ఆర్డర్ పైన నమ్మకం పెట్టుకోవాలి. నీకు నెంబర్ 8 వరకు బ్యాటింగ్ రాకూడదు, టాప్ ఆర్డర్ పైన నమ్మకం పెట్టుకోవాలి. హర్షిత్ రాణా కెన్ బ్యాట్. అదే నువ్వు టాప్ ఆర్డర్ పైన ఎక్కువ నమ్మకం పెట్టుకోవాలి అప్పుడు. ఓకే, ఇంకా క్రికెట్ గురించి పక్కన పెట్టేస్తాం. నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ రాకపోతే తీసా చూద్దాం పెట్టుకున్నా. గుడ్ వన్, బాగుందా? సూపర్. స్క్రీన్ ప్లే వాజ్ నైస్. అంటే స్టోరీ కట్స్ బాగున్నాయి. నెక్స్ట్ వచ్చి స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. స్టోరీ ఒక ముక్క అర్థం కదా, నాకు టీజర్ ఒక ముక్క అర్థం కదా. అంటే నాకు టీజర్ నచ్చింది. గుర్తుందా వెంకటేష్ ఒకసారి చెప్పాడు, మేము పెన్ వదిలేసి కత్తి పట్టుకుంటే మేము దీనికన్నా బావులాంటి సినిమాలు చేస్తామని. సత్యదేవన్ చెప్పినాడు. వెంకటేష్ మహేష్ రియలీ కుకింగ్ సంథింగ్. సత్యదేవన్ ప్రీవియస్ చెప్పినాడు, కేర్ ఆఫ్ కన్సల్పాలెం రావు బదులుకి బ్రేక్ఫాస్ట్ అంట. అర్థం కాదా? కేర్ ఆఫ్ కన్సల్పాలెం రావు బదులు కేర్ ఆఫ్ కన్సల్పాలెం బ్రేక్ఫాస్ట్ లో తినేస్తుంది. అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడా? అంటే ఇంకో స్టేట్మెంట్ గా ఇచ్చినాడు, నువ్వు వేరే కంట్రీస్ కు పోతే ఇండియన్ సినిమా అంటే తెల్లోళ్ళకి ఏమని చెప్తావు, బాహుబలి అని చెప్తావు. నువ్వు నెక్స్ట్ ఈ సినిమా తర్వాత బాహుబలి, RRR, రావు బదులు అని అంటావని ప్రతి స్టేట్మెంట్. సో ఎంత గట్టిగా ఉన్నాడంటే July 3rd అంటే హీరోలు డైరెక్టర్లు ఇచ్చి స్టేట్మెంట్ల మీద నమ్మకాలు ఎప్పుడో మానేసావు. కానీ యాక్చువల్లీ కంటెంట్ కొంచెం ప్రామిసింగ్ గా ఉంది. డిఫరెంట్. నేను ముందు గ్లిమ్స్ ఏదో 2-3 months బ్యాక్ అది చూసా, చాలా బాగుంది. చాలా బాగుంది. మెలోడీ అది క్లాసికల్ కర్ణాటిక్ సాంగ్, అది చాలా బాగుంది. వినండి గైస్, అది కలర్ గ్రేడింగ్ అని హైలైట్ ఉంది. సాంగ్ పేరు చెప్తాను యాక్చువల్లీ.
కలర్ గ్రేడింగ్ సూపర్ గా ఉంది. కలర్ గ్రేడింగ్ అంటే నీకు ఒక ఇంటెన్స్ అది ఏంటి స్టోరీ టెల్లింగ్ తో కలర్ గ్రేడింగ్ ఓకే. రావు బహదూర్ ఓ సుందరి ఓ సుందరి సాంగ్ పేరు ఓ సుందరి. చాలా బ్యూటిఫుల్ సాంగ్. ఖచ్చితంగా హెడ్ ఫోన్ పెట్టుకుని మెయిన్ పార్ట్ అక్కడ 3 minutes 55 seconds నుంచి ఒక ట్రాన్స్ లో తీసుకెళ్ళిపోతాడు మ్యూజిక్ తో. మ్యూజిక్ డైరెక్టర్ చూసావా? నేనైతే వినలేదు పాట, జస్ట్ నా ఇంత ముందు వచ్చిన గ్లిమ్స్, నిన్న ఒక టీజర్ వచ్చింది. ఆ టీజర్ అయితే పీక్. నాకైతే ఏం అర్థం కాలేదు, కానీ నచ్చింది అంతే. ఓకే, సింగర్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ యేసుదాస్ అంటే నాకు ఎవరో తెలియదు. సో చాలా బాగుంది సాంగ్ మాత్రం. ఖచ్చితంగా వినండి, హెడ్ ఫోన్స్ పెట్టుకుని ట్రై చేయండి. అండ్ కమింగ్ టు ది మూవీ పార్ట్, నిన్న సంగీతం రిలీజ్ అయింది. సంగీతం శ్రీనివాసరావు అంట, బాగుందంట సినిమా. అంటే చాలా మంది ఏమన్నారంటే మన వాళ్ళకి ఎవరికి సినిమాలు చేయడం రావట్లేదు. సో 94-year-old సంగీతం శ్రీనివాసరావు గారు వచ్చి సినిమాలు తీస్తే తప్ప మనం తీయడం. మేమైతే సినిమా అయితే చూడలేదు ఇంకా. నేను రేపు వెళ్తున్నా సినిమా అయితే నేను చూడలేదు. నేను నెక్స్ట్ వీడియోలో దాని రివ్యూ ఉంటుంది. నేను చూడను కానీ, ఎందుకంటే నాకు అలాంటి సినిమాలు ఎక్కువ బేసికల్ గా. లేదురా, అది ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే అది భైరవపురం సంథింగ్ ఏదో ఊళ్ళో ఆ ట్రైలర్ ఆ కర్ నీకు మెయిన్ పాయింట్ సింగింగ్ అదంతా కాదు. మెయిన్ పాయింట్ ఏంటంటే చాలా సింపుల్. ఏది గ్రీడ్ మనుషుల్ని ఎలా మార్చేస్తుంది దాని మీద సినిమా అంట. అంటే నువ్వు ఒకసారి ఆలోచించు, 40 years బ్యాక్ కదా, ఎంత మోడర్న్ గా ఇప్పుడు తీసినా కూడా ఇంత మోడర్న్ గా ఉంది. అంటే అప్పట్లో ఆయన థింకింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోండి. అండ్ మీరు గానీ ఆయన సినిమాలు చూడకపోతే, నేను నా చిన్నప్పటి నుంచి మా మదర్ వాళ్ళు మా ఫాదర్ వాళ్ళు నేను చూసిన సినిమాలు చాలా ఉన్నాయి. పుష్పక విమానం చాలా సూపర్, సైలెంట్ ఫిల్మ్ చాలా బాగుంటది. డోంట్ మిస్ ఇట్. కూడా నేనైతే ఏం చూడలేదు, సో నేనేం మాట్లాడలేదు. పుష్పక విమానం చూడు, ఇంటికి టాపిక్ పని అయితే ఏం మాట్లాడలేదు. సో కానీ నాకైతే రెండు సినిమాలు నచ్చవు. నా పర్సనాలిటీ డిఫరెంట్ కాబట్టి నాకు ఇప్పటికీ చెప్పాను, నేను చూసినా నాకు నచ్చదు. ఆ సినిమా ఎక్కదు నాకు ఆ సినిమా ఎక్కదు. నేను చూసినా ఎక్కదు. నాకు ఫీల్ గుడ్ మూవీస్, ఆ రామ్ కామ్స్, సంథింగ్ అదర్ జానరస్ ఎక్కవు. ఈ బండ్లు పోతానే వస్తానే అంత ఫామ్ మూమెంట్స్ ఏం చేయలేము. కాన్సన్ట్రేషన్ మొత్తం పోతుంది. ఒకసారి ఆలోచించి నెక్స్ట్ టైం మంచి ప్లేస్ అయితే ఆలోచిస్తుంది. మీకు ఏమైనా సజెషన్ ఉందా? షూట్ చేయొచ్చు, నైట్ 8 పైన 8 to 10 ఎర్లీ మార్నింగ్ అన్న పర్లేదురా, మేము 5 గంటలకు షూట్ చేసుకుంటాం. ప్లీజ్ రా, చెప్పండి రా ఎక్కడన్నా మంచి ప్లేస్ ప్లీజ్. నెక్స్ట్ రిక్వెస్ట్, జస్ట్ ఈ ఇయర్ నువ్వు చూసావా? ఈ ఇయర్ కాదు, నేను చెప్పడం బిగ్గెస్ట్ న్యూస్ ఇన్ యుఎస్ రైట్ నౌ. స్పైడర్ మ్యాన్ లీక్ అయిపోయింది. సినిమా లీక్ అయిపోయిందంటరా. ట్రైలర్ లీక్ అయిపోయింది. ఫస్ట్ ట్రైలర్ లీక్ అయింది. అందరు ట్రైలర్స్ ప్రతి మారల్ మూవీకి, ప్రతి మూవీకి ఏదో లీక్ వచ్చేస్తుంది. అది కాదు, సినిమా మొత్తం లీక్ అయిపోయింది. అపారెంట్లీ ఎవడో ఒకడు లీక్ చేసినాడు, బ్లాక్ మెయిల్ చేసినాడు ప్రస్తుతానికి. మరి కానీ ఇప్పుడు ఇండియా అయితే ఎవరు చూడలేదు. ఇంకోటి ఏంటంటే ఎవరు చూసినా కూడా పడకూడదు. ఎందుకంటే July 31st అది ఫస్ట్ డ్రాఫ్ట్ మాత్రమే లీక్ అయింది. నో CGI, నో నెక్స్ట్ స్టోరీ నీకు బయటకు వస్తుంది. కానీ అది కూడా చూస్తే ఎవరికి సగం అర్థం కాదు కదా. అన్ని గ్రీన్ స్క్రీన్స్ ఇంటాక్ట్ గా ఉన్నాయి. అందరూ క్రూ కూడా అన్ని గ్రీన్ సూట్స్ అని వేసుకొని షూట్ చేస్తారు కదా, ఆ టైప్ లోనే ఉన్నాయి. నో VFX కాబట్టి అంత ఫరక్ పడదు. అది లీక్ అయినా ఎవడు చూసిన July 31st మార్వెల్ కు ఐకానిక్ సినిమా లోడింగ్ అంతే. అది మార్వెల్ సేవ్ చేసే సినిమా. నెక్స్ట్ సినిమా టామ్ హాలండ్, శాంగ్జీ డైరెక్టర్ అంతే. అసలు ఎక్స్పెక్టేషన్ ఏం కూడా. మీ స్ట్రేంజర్ థింగ్స్ ఫ్యాన్స్ మ్యాక్స్ ఉంది, సేడీ సింగ్ క్యారెక్టర్ ఉంది, అండ్ అపారెంట్లీ షీఈస్ ప్లేయింగ్ గ్రీన్ జే అంట. కానీ అది కాదని చాలా మంది అన్నారు. అంటే ట్రైలర్ లో చూపించినంత వరకు ఒక పవర్ చూపించారు, 915 గ్రీన్ జేది పవర్ కాదు, యాక్చువల్లీ కాదు. చెప్పలేని కామిక్స్ లో నుంచి ఏ క్యారెక్టర్ తీసి లింక్ చేయొచ్చు. మార్వెల్ కొత్త క్యారెక్టర్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. మార్వెల్ కాదు, అది వాడు పూర్తిగా సెంటర్ లేకపోతున్నాడు. మావోలోడు కాదు అనగరా, పెద్ద బుచ్చి బాబు మావోలోడు కాదు. అక్కడి నుంచి మొదలెట్టిందిరా దరిద్రం. బుజ్జి నెక్స్ట్ మహేష్ బాబుతో మాత్రం ఏం తీసే బ్లైండ్ అంట. మహేష్ బాబు బ్లైండ్ అంట, ఇంకా తట్టుకోలేం. అయ్యో వద్దు.
బుచ్చిబాబుకి ఒక చిన్న రిక్వెస్ట్, మా వీడియో అయిందాకే వెళ్ళదు. నెక్స్ట్ హీరోలో మాత్రం మహేష్ బాబుని ఎలాంటి విధంగా హ్యాపీ కాబట్టి చేయకుండా ఒక మంచి సినిమా నీ దగ్గర మంచి స్టోరీ ఉంటే దాన్ని తెలగొట్టకుండా ఇది పోనీ నీ దగ్గర మంచి స్టోరీ ఉంటే దాన్ని చెడగొట్టకుండా మంచిగా ఎట్ట అనుకున్నావో నువ్వు క్రిటిక్స్ ఏం పట్టించుకోదు. నువ్వు ఎట్ట అనుకున్నావు అట్టేది. నువ్వు గ్రౌండెడ్ స్టోరీ పర్ల వారణాసి తర్వాత నీకు డేట్ ఇచ్చినా ఇవ్వకపోతే తీయద్దు, వదిలే వేరే హీరోతో తీసుకో. ఒకవేళ నీకు డేట్స్ వస్తే ఒక మంచి గ్రౌండెడ్ స్టోరీ తీసుకొని ఒక మంచి చిన్న సినిమా అయినా పర్లేదు, చిన్న సినిమా తీయండి. చిన్న సినిమా అంటే చిన్న సినిమా అంతే, దాన్ని పెద్దగా మార్చద్దండి. చిన్న సినిమా నీకు 100 కోట్లు ఇచ్చినా పర్లే, 100 కోట్లు 50 కోట్ల సినిమా బాగుంటే చాలు. కలెక్షన్ మ్యాటర్, సినిమా బాగుంటే చాలు, సినిమాని బ్రతికింది చాలు. కావాలంటే ప్రతి సినిమా పోస్ట్ రాజమౌళి ఉంటుంది చూడండి, మగధీర తర్వాత ఆరెంజ్ వచ్చింది. ఆరెంజ్ లాంటి సినిమా చేసిన పర్లేదు. సో దాని అయితే చెడగొట్టద్దు దాన్ని. ఒకటే టిఎఫ్ అని కాపాడి. సమ్మర్ లో ఒక సినిమా లేదు, ఎండిపోయినాము. విశ్వంబర నుంచి ఎన్ని వచ్చలేదు కదా, విశ్వంబర అస్సాం గెలిపోయింది సినిమా. ఎప్పుడు డిసెంబర్ లోనే లాస్ట్ ఇయర్ నవంబర్ లోనే కదా చెప్పినాడు. ఏమన్నాడు, సమ్మర్ కి వచ్చేస్తాం పక్కా ఈ సమ్మర్ కి మీ పిల్లలతో పెద్దవాళ్ళందరూ వచ్చి సినిమా చూడండి అన్నాడు. అది అస్సాం అయిపోయింది సినిమా. ఏమో అంటే మరి పెద్ద వల్ల పోస్ట్ పోన్ చేసుకుండొచ్చు. బట్ కష్టం లేండి, అది విఎఫ్ఎక్స్ అవ్వడం లేదా. సరే ఇప్పుడు కొత్త టాపిక్ మాత్రం అంటే ఈ ఇయర్ లో ఇంకా ఇప్పుడు జూన్ ఆల్మోస్ట్ జూన్ అనుకో, జూన్. సో ఇయర్ జూన్ వచ్చేసింది, ఇంకా రఫ్లీ 6 months ఉంది, 7 months. లాస్ట్ 6 months లో నీ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్, నువ్వు దేనిపైన నమ్మకం ఉంది, దేనిపైన నమ్మకం లేదు, ఒక చెప్పు. లాస్ట్ 6 months లో నాకు మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ మెయిన్లీ అవెంజర్స్ డూమ్స్డే. అది టిఎఫ్ఐ లో నాకు బాగా యాంటిసిపేటెడ్ అంటే కొన్ని సినిమాలు ఉంటాయి బాగా, అంటే ఇండియన్ సినిమా ఇండియన్ సినిమా ఎలాంటి అంటే నీకు నాకు కాంబినేషన్ చాలా క్రేజీ అనిపిస్తాయి. దాని తర్వాత నాకు ఎందుకు మొన్న ఎన్బికే 111 నచ్చింది నాకు. అది ఆయన నాకైతే ఓజీ ఇన్స్పిరేషన్ కాదు, ఆయన బాలకృష్ణ స్టైల్ గా చూపిస్తాం అనుకున్నాను, కానీ నాకు ఎందుకు ఓజీ ఫీల్స్ వచ్చింది. సినిమాటోగ్రఫీ ఎవరనుకుంటున్నావు, కాంతారా 2 చేసిన ఆయన అంట ఆయన. సో ఏమో మరి గోపీచంద్ ఎలాంటిది చేస్తున్నాడో తెలియదు, డైరెక్టర్. టైటిల్ రివీల్ అన్నా చేస్తారు అనుకుంటా. టైటిల్ రివీల్ అన్నా పోతున్నాడు మనిషి. టైటిల్ రివీల్ అన్నా చేస్తాడేమో అనుకున్నా. ఎన్బికే 111 అని వేసాడు, టైటిల్ ఫిక్స్ అవ్వలేదేమో. అండ్ ఇది చూసా క్రేజీ రా. ఇరుముడి నాకు టీజర్ నచ్చింది, దాంట్లో మ్యూజిక్ చాలా ఫీల్ గుడ్ మ్యూజిక్ ఉంది, కానీ అందరికీ తెలిసి ఇరుముడిలో ఏ సాంగ్ గురించి వెళ్తారు. సో అది మాత్రం జీవి ప్రకాష్ కొంచెం బాగా హ్యాండిల్ చేస్తే ఇరుముడి. అండ్ శివ నిర్వాణ కదా డైరెక్షన్, ఒక మంచి ఫీల్ గుడ్ ఓకే తీస్తే బాగుంటది. స్టోరీ నువ్వు రవితేజ షిఫ్ట్ కొట్టినాడు జానర్ నుంచి, అది బెస్ట్. అదైతే ఎప్పుడు ఒకే ఫోన్ లో వెళ్ళిపోతుంది, ఫ్లాగులు పడతానే ఉన్నాయి. సో చేంజ్ చేయడు, కొంచెం బాగున్నా లేపేస్తాం, ఇబ్బందిలే. అది టిఎఫ్ఐ బానిసలు చాలా మంది రెడీగా ఉన్నారు, లేపేస్తాం, బ్రేక్ ఇస్తాం, రవితేజ బ్రేక్ ఇస్తాం. రేపటి నుంచి ఈ రోజు నుంచి నిన్న నుంచి స్టార్ట్ అయిపోయింది ఉమెన్స్ T20 వరల్డ్ కప్ స్టార్ట్ అయింది. అండ్ రేపు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జూన్ 14. ఫాలో అవుతా అసలు ఉమెన్స్ క్రికెట్ ఏమన్నా? నేను చాలా దాదాగా ఫాలో అవుతాను. మనకి సో అంటే ఇండియాకి చాలా ఫ్రెండ్ అంటే 2023 మనం గెలిచిన వరల్డ్ కప్ దాంట్లో మనకి ఓడిఐ టీమ్ లో బాగుంది టీమ్. ఓడిఐస్ కి స్పెసిఫిక్ ప్లేయర్స్ బాగున్నారు. లైక్ ఒక రాధా యాదవ్ తీసుకున్నా, అమన్జోత్ కౌర్ తీసుకున్నా, వీళ్ళందరూ బాగా వేసారు ఓడిఐ వరల్డ్ కప్ లో. అమన్జోత్ కౌర్ ఇంజూర్డ్, ఇంకా కపుల్ ఆఫ్ ప్లేయర్స్ ఇంజూర్డ్ ఉన్నారు. సో ఒక నీకు డీసీలో బౌలర్ వచ్చింది నందిని శర్మ అని 5 వికెట్ ఉంది టీమ్ లో. ఇప్పుడు మరి స్టార్టింగ్ లో ఉంటుంది తెలీదు. యస్తికా భాటియా కంబ్యాక్ చేసింది ఆఫ్టర్ ఇంజూరీ. షీ ఈస్ లుకింగ్ గుడ్ అట్ నెంబర్ 3. ఆయన వార్మప్ గేమ్ లో కూడా చూస్తున్నారు, ఇంకా ట్రై చేస్తున్నారు. కానీ ఒక సెట్ అవన్ పీస్ ఏంటంటే జెమిమా రోడ్రిక్స్ నెంబర్ 3 లో ఆడితే బెస్ట్ పొటెన్షియల్ ఉంటుంది, కానీ యస్తికా భాటియా ఆడుతుంది. సో తన కిందకి నెంబర్ 5 నెంబర్ 6 వెళ్ళిపోతుంది. హర్మన్ ప్రీత్ కౌర్ కూడా అంత మంచి ఫామ్ లో లేదు. యాక్చువల్లీ హర్మన్ ప్రీత్ కౌర్ క్యాప్టెన్షిప్ అని మనం కౌంట్ చేయాలి, ఎందుకంటే చూసా అది ఇంటర్వ్యూ చూసా 2060 10 years ఛాలెంజ్ చేసింది. సో ఒకటి ఎంఎస్ ధోని
మెన్స్ టీమ్ అంది అన్నాడో హర్మన్ ప్రీత్ కౌర్ ఉమెన్స్ టీమ్ అందేసింది. ఎవరు అగ్రి చేసినా చేయకపోయినా ఎంఎస్ ధోని ఇండియన్ మెన్స్ టీమ్ కి ఎంత చేశాడో హర్మన్ ప్రీత్ కౌర్ ఇండియన్ ఉమెన్స్ టీమ్ అంత చేసింది. ఈక్వల్ ఇంపార్టెన్స్. కానీ ఉమెన్స్ ఉమెన్ క్రికెట్ కి ఎక్కువ మంది ఇప్పటి నుంచి ఫాలో అవుతున్నారు. కానీ నాలాంటి వాళ్ళు చాలా మంది అసలు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నేను హర్మన్ ప్రీత్ కౌర్ ఆడిన 171 నాక్ ని నేను లైవ్ లో చూసా టీవీలో. 2017 వరల్డ్ కప్ సెమీఫైనల్. అదొక ఏంటంటే దానికి ఒక 3-4 మంత్స్ ముందు అనుకుంటా ఉమెన్స్ కూడా క్రికెట్ ఆడతారు. 2017 లో ఒక రోజు తెలిసిన విషయం నాకు. మా అక్క ఉంటది చిటక్ అని, మా అక్క చెప్తున్నా అన్ని స్పోర్ట్స్ ఫాలో అవుద్ది. బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, టెన్నిస్, నాకు పేర్లు కూడా తెలియదు. ఏయో ఫాలో అవుతారు. ఆ పేర్లు అయ్యి మనకు అంత ఐడియా లేవు. ఆట చెప్పింది అనమాట నాకు. ఉమెన్స్ క్రికెట్ కూడా ఉంటదిరా, దాంట్లో మిథాలీ రాజ్ అని ఉంటారు, జోలన్ గోస్వామి అని ఉంటారు, అప్పుడప్పుడే అప్కమింగ్ స్మృతి మందానా. అప్పుడు ఒక రోజు నేను స్పెయిన్ డే చూసిన ఫస్ట్ మ్యాచ్ ఏంటంటే ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ శ్రీలంక మ్యాచ్ చూసా. ఆ మ్యాచ్ లో చాలా అప్పుడు ఫేసెస్ వేరు. మిథాలీ రాజు, జులన్ గోస్వామి, అప్పుడు పూనం రౌత్ అని చెప్పి ఒక ఆవిడ చాలా చాలా పాత నేమ్స్ అయ్యింది. చాలా మంది తెలియదు వాళ్ళు ఎవరో కూడా. నాకే తెలియదు. నేనైతే నేను ఇప్పుడు నేను చెప్పుకుంటాను. ఎందుకంటే నేను ఇప్పుడు స్టార్ట్ చేయను. చాలా రేర్ దాంట్లో వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే ఉమెన్స్ కి ఇండియన్ మెన్స్ క్రికెట్ ఉన్నంత హైప్ ఉమెన్స్ అసలు బీసీసీ మెన్స్ కి చెందదు, ఉమెన్స్ కి ఇప్పుడు చేశారు. అది కాదు, జైషా చాలా చూసుకున్నాడు. కానీ ఇంతకు ముందు అలా లేదు సిచ్యువేషన్. ముందు అంటే అసలు ఉమెన్స్ క్రికెట్ ఉండేదే 2020 ముందు వరకు కూడా ఉమెన్స్ క్రికెట్ ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేయలేదు. ముందు చేయలేదు. 2020 తర్వాత యాక్చువల్లీ పోస్ట్ ఇది 2021 T20 వరల్డ్ కప్ జరిగింది. ఫైనల్ ఆడాం, ఆస్ట్రేలియాతో ఓడిపోయాం. ఎంసీజీ లో రికార్డ్ అన్నమాట 93,000 ఫుల్ హౌస్ఫుల్. ఆ రోజు అశ్విన్ కూడా వెళ్ళాడు అక్కడికి. ఆ రోజు తర్వాత నుంచి రావడం మొదలు రెవెన్యూ రావడం స్టార్ట్ అయింది. దాని తర్వాత అప్పుడు నేను ఉమెన్స్ ఇప్పుడే నేను స్టార్ట్ చేయను. ఉమెన్స్ ఒక అదే ఎప్పుడైతే WPL స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఉమెన్స్ క్రికెట్ చూడడం స్టార్ట్ చేసి చాలా మంది స్మృతి మందన గురించి, ఆర్సీబీ గురించి చూడడం మొదలెట్టారు. నాకేదో ఆడుతున్నట్టు అది వేరే అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ టాపిక్. ఓకే, అదంతా అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్. ఇలా నెక్స్ట్ ఇయర్ మాట్లాడుకున్నాం. ఇప్పుడంతా ఇండియన్ క్రికెట్ టీమ్ ఇండియన్ అంతే. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ మార్చ్ అప్పుడు ఐపీఎల్ గురించి, అప్పుడు కథ. అప్పుడు ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా అదే అన్నారు. ఇప్పుడు ఇండియన్ కాబట్టి ఓకే, వరల్డ్ కప్ చేసి T20 వరల్డ్ కప్ చేస్తే అమ్రిత్ కౌర్ ఇప్పుడు గెలిచినా గెలిచకపోయినా యూఆర్ ప్రౌడ్ ఆఫ్ దట్ టీమ్.